హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నిన్నటి అండ్ ఈరోజు తీసుకొని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ డీలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి తీసుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మనకి నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఎడిటోరియల్స్లో వస్తాయి. సో అప్పుడు అవి డీల్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నిన్న అండ్ ఈ రోజు లేట్గా రావడం మేజర్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ టైం. ఇంట్లో వెరీ ఇంపార్టెంట్ అకేషన్ ఉండే, సో అది కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వచ్చి నిన్నైతే నేను ముందే చెప్పాను మేబీ రేపు తీసుకుంటానో లేదో అని చెప్పి. ఈ రోజు నేను ఆఫ్టర్నూన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మన దగ్గర పాలిటీ క్లాస్ జరుగుతుండే. సో పాలిటీ క్లాస్ తర్వాత తీసుకుందామని నేను క్లాస్ అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో బికాస్ ఆఫ్ దాట్ మనకి చాలా ఎక్స్టెండ్ అయింది అనమాట ఈరోజు టైం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంకా రేపటి నుంచి అయితే మనకి ఎవ్రీడే లాగే ఎవ్రీడే ఏ టైంకి వస్తుందో ఆ టైంకే మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ కేస్. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తున్నది? సెంటర్ ఫిక్సెస్ మినిమం వేజ్ ఆఫ్ 300 per day పర్ వీబీజీ రామ్జీ స్కీమ్ అని చెప్పారు. సో ఈ టాపిక్లో ఉన్న కీవర్డ్ ఏంటి? వీబీజీ రామ్జీ. అసలు ఎందుకుంది న్యూస్లో? దీనికి మనకి ఎంత లేబర్కి ఇవ్వాల్సిన వేజ్ అనేది ఫిక్స్ చేశారు. అది ఎంత ఫిక్స్ చేశారు? 300 రూపీస్ పర్ డే ఫిక్స్ చేశారు. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. అంటే ఇది ఒక అప్డేట్ ఆఫ్ వీబీజీ రామ్జీ స్కీమ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, హౌ ద క్వశ్చన్ విల్ బి అని చూసుకున్నట్లయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వీబీజీ రామ్జీ అని అడిగి దాని కింద స్టేట్మెంట్స్ ఇస్తే ఒక స్టేట్మెంట్ మాత్రం మనకి ఈ యొక్క వేజ్ గురించి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలి. అండ్ మిగతా స్టేట్మెంట్స్ ఏముంటాయి? ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఉండొచ్చు. ఓకే, కానీ ఈసారి 2026లో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఈ టాపిక్ మీద క్వశ్చన్ అయితే రాలేదు. కాబట్టి మీకు 2027లో ఈ స్కీమ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ప్రిలిమ్స్లో. ఓకే, అండ్ మెయిన్స్లో చూసుకున్నట్లయితే వీబీజీ రామ్జీ స్కీమ్ యొక్క ఫీచర్స్ గురించి అడగచ్చు, లేకపోతే ఎంజీ నరేగాకి వీబీజీ రామ్జీకి మధ్యలో ఉన్న తేడాల గురించి అడగచ్చు, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి అని అడగచ్చు, లేకపోతే ఈ స్కీమ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడగచ్చు. సో ఇవన్నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలి. ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క టాపిక్ని క్లియర్గా చూసినట్లయితే, ఇది ఎప్పుడు పాస్ చేసింది మన పార్లమెంట్? రీసెంట్గా డిసెంబర్ 2025లో పాస్ చేయడం జరిగింది. అండ్ ఈ కొత్త స్కీమ్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఉన్న ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తుంది. ఓకే, అండ్ దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇంతకుముందు మనకి ఎంజీ నరేగా స్కీమ్లో ఓన్లీ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఆ 100 days నుంచి 125 daysకి పెంచారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఇంతకుముందు ఎంజీ నరేగాలో మనకి రూరల్ ఏరియాస్లో వర్క్ అవైలబుల్ అయ్యే టైంలో ఎలాంటి పాస్ గురించి చెప్పలేదు. కానీ ఈ స్కీమ్లో మాత్రం, కొత్త స్కీమ్లో నాట్లేసే టైము, ట్రాన్స్ప్లాంటేషన్ టైం, అంటే నాట్లేసే టైము, సోవింగ్ టైం అండ్ ఈవెన్ హార్వెస్టింగ్ టైం, ఆ టైంలలో విలేజ్లో ఉన్న పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది కదా, ఆ టైంలో వాళ్ళు పాస్ చేయొచ్చు అనమాట 60 days వరకు. ఆ ఆప్షన్ కొత్త స్కీమ్లో ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు ఎంజీ నరేగా స్కీమ్ ఉన్నప్పుడు 100% ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. కానీ ఇప్పుడు ఏమైంది, అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయింది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఫండ్స్ అనేది షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంత షేర్ చేసుకుంటారు? 60:40% అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వేజ్ అనేది వాళ్ళకి డబ్బులు అనేవి వీక్లీ పేమెంట్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ వీక్లీ ఆర్ 15 days కంటే డిలే అయ్యింది అనుకోండి, వాళ్ళకి డైలీ కాంపెన్సేషన్ కూడా 0.05% ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అది పెనాల్టీ కింద అనమాట. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ స్కీమ్ అని చూసుకున్నట్లు, దీని యొక్క రిలవెన్స్ ఏంటి ఇప్పుడు మనకి, ఎందుకు ఇలాంటి స్కీమ్స్ కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ ఏరియాస్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాం. దాని ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని, అలాగే ఇన్కమ్ ఇన్సెక్యూరిటీని మనం తగ్గించగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేజ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ మధ్యలో,
ఆ వేజ్ గ్యాప్స్ని కూడా మనం కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే ఓవరాల్గా ఒకటే ప్రైస్ అనేది పెట్టారు కాబట్టి. కొన్ని స్టేట్లలో 290 ఉంటుంది, కొన్ని 200, 230 అలా వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దానికి ఒకటే ప్రైస్ కింద పెట్టడం వల్ల మనకి స్టేట్స్ మధ్యలో కూడా ఈక్వాలిటీని మనం ఎన్షూర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టు వాటర్ యూజ్ డిజాస్టర్ ప్లానింగ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అందుకని మనం ఎన్వైరన్మెంట్ రెసిలియన్స్ ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట ఎకానమీలో. దాని ద్వారా ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉమెన్ కి పెరుగుతుంది. ఉమెన్ ఫినాన్షియల్ సెక్యూరిటీ పెరిగినట్లయితే ఓవరాల్ ఆ ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ కూడా మన రూరల్ ఏరియాస్ చూడొచ్చు. దానివల్ల మనం వికసిత్ భారత్ అనే టార్గెట్ ఏదైతే ఉందో 2047లో డెవలప్డ్ కంట్రీ స్టేటస్ తెచ్చుకోవాలి అని చెప్పి దాన్ని కూడా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సారస్ అనే ఒక నేషనల్ ప్లాట్ఫామ్ గురించి మనం తెలుసుకోవాలి. సో దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది, రీసెంట్లీ ఈ సారస్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంటెడ్ దాట్ ఆర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అని ఏబిసిడి ఆప్షన్స్ రావచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఈ సారస్ ఇస్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడగచ్చు. దాని కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, థర్డ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, ఓన్లీ వన్ స్టేట్మెంటా, అట్లా అని చెప్పి మీకు క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లు, ఈ టాపిక్ చూసినట్లయితే క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడగచ్చు. మనకి పేర్ బేస్డ్, మనకి న్యూస్ లో మనకి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ చాలా వస్తూ ఉంటాయి. ఏఐ రిలేటెడ్ థింగ్స్ పోర్టల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. రీసెంట్ మనం చూసాం కదా పోర్టల్, రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ అని చెప్పి. అలాంటివి వచ్చినప్పుడు మీకు అవన్నీ ఒక సైడ్ తీసుకొని ఏబిసిడి అని చెప్పేసి మ్యాథ్స్ ఫాలోయింగ్ అని చెప్పేసి ఏబిసిడి అలా ఇచ్చేసి 1 2 3 4 ఆప్షన్స్ వచ్చేసి A3 B2 అట్లా మీకు మ్యాథ్స్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఎన్ని విధాలుగా ఈ టాపిక్ మీద అయితే క్వశ్చన్ ఇస్తారో బీ కేర్ఫుల్ అండి. ఓకే, మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఒక్కటి మనకు కరెక్ట్గా తెలిసినా కూడా ఈజీగా మనం రెండు ఆప్షన్స్ తీసేయచ్చు, 50-50% లోకి వస్తామన్నమాట. ఆ విధంగా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ సారస్ గురించి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రీసెంట్గా ఈ సారస్ ఆజీవికాన్ని ఫోకస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి డిజిటల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎవరైతే ఎస్హెచ్ఎస్ నడిపిస్తున్నారో వాళ్ళ యొక్క డిజిటల్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, ఒక డేటాబేస్ అనమాట. డైరెక్ట్గా పీపుల్ని రూరల్ ఆర్టిజాన్స్తో కనెక్ట్ చేస్తుంది. దాని ద్వారా రూరల్ పీపుల్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ని వాళ్ళు ఈజీగా నేషన్ వైడ్ అమ్ముకోగలుగుతారనమాట. సో ఇది ఈ సారస్ గురించి. ఇంకా మరికొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఇది డిజిటల్ మార్కెట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఉమెన్ రిలేటెడ్ ఎస్హెచ్ఎస్ ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ని అక్కడ అమ్మడం జరుగుతుంది. ఇది ఎవరు తీసుకొచ్చారు, డెవలప్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దీన్ దాల్ అంత్యోదయ, దట్ ఈస్ DNRLM అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈవెన్ మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని ఎగ్జాంపుల్స్ గా రాసినట్లయితే మీకు వాల్యూ అడిషన్ అవుతుంది అనమాట. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్, ఎలిమినేషన్ ఆఫ్ మిడిల్ మెన్, అండ్ ఈవెన్ ఎన్ష్యూర్ ఫేర్ రెమ్యూనరేషన్. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రమోషన్ ఆఫ్ ఇండిజినస్ క్రాఫ్ట్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ మీద మనమైతే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ ఈ సారస్లో ఏం అమ్ముతున్నారో వాటికి ఒక స్టోరీ అనేది ఉంటుంది. మనం చేసిన ప్రతి పర్చేస్ డైరెక్ట్గా మనం రూరల్ ఆర్టిజాన్ తోటే లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చందేరి శారీస్, ఎంపీలో చాలా ఫేమస్ చందేరి శారీస్, చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ డబుల్ షైనింగ్ ఉంటాయి. నేను కాలేజ్ డేస్లో ఐ లైక్ చందేరి కాటన్, నాకు అన్ని చందేరి కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ ఉండేదన్నమాట. ఐ పర్సనలీ హ్యావ్ అటాచ్మెంట్ విత్ దట్ చందేరి. ఓకే, సో చందేరి సారీస్ అనేవి మధ్యప్రదేశ్ నుంచి వచ్చాయన్నమాట, చాలా బాగుంటాయి. సో సీ దట్ వెబ్సైట్ వన్స్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ప్రొడక్ట్స్. అండ్ దాంతోపాటు మనకి మార్బుల్ ఆర్టిజన్స్, రాజస్థాన్లో ఉన్న మార్బుల్ ఆర్టిజన్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ పాష్మినా ప్రొడ్యూసర్స్ ఇన్ ద హిల్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్తో కూడా వాళ్ళు డైరెక్ట్గా వీ కెన్ పర్చేస్ దెమ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ యూనిఫైడ్ పాలసీ ఆర్కిటెక్చర్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ ఫ్యూచర్. సో ఈ టాపిక్ లో మనకున్న కీవర్డ్ ఏంటంటే ఎనర్జీ ఫ్యూచర్ అనమాట, ఇండియా యొక్క ఎనర్జీ ఫ్యూచర్. సో మన ఎనర్జీ చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనం ఏం చేస్తున్నాము, ఫాసిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ తీసుకొని దాన్ని మనం
ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసి పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తున్నాం, కిరోసిన్ యూజ్ చేస్తున్నాం, అండ్ ఈవెన్ మనం ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనం బొగ్గు నుంచి తయారు చేస్తూ ఉన్నాం. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కార్బన్ డిఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి అవుతున్నాయి. ఆ కార్బన్ డిఆక్సైడ్ ఎమిషన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా. సో ఇలా మీరు చూసినట్లయితే ఎనర్జీ ఫ్యూచర్ మనకి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అంటే నార్మల్గా మనం ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసినట్టయితే ఫ్యూచర్లో గ్లోబల్ వార్మింగ్, దాంతో మనకి ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి, సీ వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది, దాంతోపాటు మనకి డిఫరెంట్ నెగటివ్ వెదర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మన యొక్క ఎనర్జీ ఫ్యూచర్ అనేది మంచిగా ఉండి ఎకనామిక్ స్టెబిలిటీ, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ ఉండేలాగా చూసుకోవాలి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. మనం మన ఎనర్జీ ఫ్యూచర్ని మంచిగా మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ వాట్, రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి. ఆ రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకు ఒక యూనిఫైడ్ పాలసీ అనేది ఉండాలన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి యూనిఫైడ్ పాలసీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ యొక్క కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్సా అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఏం చేసింది అంటే ఒక పాలసీని రిలీజ్ చేసింది. ఈ పాలసీలో హైలైట్ చేసిన విషయాలు ఏంటంటే మనకి ఒక అర్జెంటుగా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక యూనిఫైడ్ నేషనల్ ఎనర్జీ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి అని అంటున్నారు. అసలు ఫస్ట్ యూనిఫైడ్ నేషనల్ ఎనర్జీ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఇది ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ డిజైన్ అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇంతవరకు ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఫ్రాగ్మెంటెడ్గా ముక్కలుగా ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్కలా ఉండే, లైక్ అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించిన పాలసీస్ అగ్రికల్చర్ సెక్టార్కి, మైనింగ్ సెక్టార్ సంబంధించిన పాలసీస్ మైనింగ్ సెక్టార్, ఎన్వైర్న్మెంట్ సంబంధించినది ఎన్వైర్న్మెంట్. సో అలా ముక్కలుగా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది. కానీ ఇలా కాకుండా మనం ఎఫిషియెంట్గా ఎనర్జీ ఫ్యూచర్ని మనం రెడీగా ఉండాలన్నట్లయితే అందరూ కలిసి కట్టుగా లైక్ ఫ్రాగ్మెంటెడ్ కాకుండా ఒక యూనిఫైడ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాలసీలో ఫోకస్ చేయాల్సిన 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అడిక్వేసీ, నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్, అందరికి యాక్సెస్ ఉండాలి, అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబుల్ అండ్ అప్రోప్రియేట్ సస్టైనబిలిటీ. సో ఈ 4 అనేవి ఇంపార్టెంట్ పిల్లర్స్ అని చెప్పడం జరిగింది. ఈ 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ తోటి మనం ఎకనామిక్ గ్రోత్ని ఎన్షూర్ చేయొచ్చు, ఎన్వైరన్మెంట్ సేఫ్టీని ప్రొవైడ్ చేయవచ్చు, అలాగే రీసోర్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ 4 పిల్లర్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఎందుకు ఎనర్జీ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సి వస్తుంది, మనకి ఇప్పుడు యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్ దేనికి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి డేటా చూసుకోవాలి. ఈ డేటా ఏంటి, ఇండియా నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్కి మూవ్ అవ్వాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. 2015లో ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటే 40 జిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. దాని తర్వాత 2025లో 260 జిగావాట్స్ అన్నది. సో అలా మనకి ఇంకొక అంబిషియస్ టార్గెట్ ఏంటంటే 2070 లోపు మనం కార్బన్ న్యూట్రాలిటీ అంటే నెట్ జీరో ఎమిషన్స్ని కూడా అచీవ్ చేయాలి అని చెప్పి ఈ యొక్క టార్గెట్. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటి అన్నట్లయితే ఇండియా షుడ్ బి సెల్ఫ్ రిలయంట్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2047. అంటే 2047 అంటే సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ టయానికి మనం కంప్లీట్గా ఎనర్జీ రిలేటెడ్ ప్రొడక్షన్లో, టెక్నాలజీలో, బ్యాటరీస్లో అన్నిట్లో సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలని చెప్పి ఇండియా టార్గెట్. ఇవన్నీ రీచ్ అవ్వాలి అంటే ఫర్ షూర్ మనకి ఏం కావాలి, ఒక యూనిఫైడ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ టు ఎనర్జీ కావాలి. సో అలా ఉంటేనే, అలాంటి ఫ్రేమ్వర్క్ మనం క్రియేట్ చేస్తే తప్ప మనం ఈ టార్గెట్స్ని అచీవ్ చేయలేమని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయట్లేదా మరి ఇవి అచీవ్ చేయడానికి అని అనుకున్నట్లయితే ఎస్, గవర్నమెంట్ డిడ్ లాట్. అందులో కొన్ని స్కీమ్స్ చెప్తాను. సో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకున్నట్టు మీరు చాలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటే లైక్ మీకు తెలిసిన స్కీమ్స్ అవన్నీ కూడా మీరు క్లియర్గా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం స్టార్ట్ చేసిన కీ ఇనిషియేటివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి సౌభాగ్య స్కీమ్ అనమాట. ఈ సౌభాగ్య స్కీమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇది ఒక చాలా పెద్ద రూరల్ అండ్ అర్బన్ యూటిలిటీ ప్రోగ్రామ్. అందులో నియర్ యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ యాక్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో అన్ని హౌస్ హోల్డ్స్కి యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ యాక్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కూడా ఉంది. ఈ ఉజ్వల స్కీమ్ ఏంటి? ఇది ఒక సోషల్ సెక్టార్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ స్కీమ్. ఇందులో మనం క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎల్పిజి సిలిండర్స్ ని సబ్సిడైజ్డ్ ప్రైసెస్ కి మన బిలో పవర్టీ లైన్ సంబంధించిన ఫ్యామిలీస్ కి రూరల్ ఏరియాస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ కి? నార్మల్ గా ఊర్లలో చూసుకున్నట్లయితే వంట వార్పు అంతా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు. ఫైర్ వుడ్ తీసుకొచ్చి దాన్ని బర్న్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అందులో ఉండే కార్బన్ డియాక్సైడ్ గా ఈ మిగతా ఎమిషన్స్ బ్లాక్ కార్బన్ ఓకే PM 2.5 PM 10 అనేది గాల్లోకి విడుదలవుతుంది. సో ఇంట్లో ఉండేది ఎవరు కిచెన్లలో అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో వాళ్ళ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ అవ్వడం, దాంతోపాటు అట్మాస్ఫియర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ క్లీన్ ఫ్యూయల్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది. అండ్ అందుకే ఉజ్వల స్కీమ్ ద్వారా BPL ఫ్యామిలీస్ కి సబ్సిడైజ్డ్ ప్రైసెస్ లో LPG సిలిండర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని కూడా తీసుకువచ్చింది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏంటంటే ఇది కాంప్రహెన్సివ్ టెక్నాలజికల్ అండ్ ఫినాన్షియల్ రోడ్ మ్యాప్. అండ్ ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇండియా షుడ్ బి ద గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం మనం గ్లోబల్ గా లీడింగ్ ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకుంటుంది. ఇది ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ అన్నమాట. సో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే దాంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడం కానివ్వండి, దాని తరహాలో ఫేమ్ స్కీమ్ ని తీసుకురావడం కానివ్వండి, సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి. సో అలా డిఫరెంట్ స్టెప్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ సోలార్ ఎనర్జీని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్. సో అలాంటి కొన్ని స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ అయితే ఓవరాల్ గా మనం గ్రీన్ ఎనర్జీ ఆర్ క్లీన్ ఎనర్జీ వైపు వీఆర్ ట్రైంగ్ టు మూవ్ ఫార్వర్డ్. కానీ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా మనకు కూడా ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి అండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఖర్చు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? కోల్ ని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు దాన్ని కాస్త తీసేసి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి అన్నట్లయితే అది మామూలు మాట కాదు, చాలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, ఓకే కష్టపడ్డాము, ఇన్వెస్ట్ చేసాము, సోలార్ ఎనర్జీ రిలేటెడ్ ప్లాంట్స్ పెట్టాము అని అనుకోండి. సో ఇండియా యొక్క లొకేషన్ వచ్చేసి ట్రాపికల్ రీజన్ లో ఉంది, మనకు బాగానే ఎండ వస్తుంది. అండ్ ఎండని మనం ట్రాప్ చేసేసి మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. ప్రొడ్యూస్ చేయడం ఎక్కువ అయింది, మనం ఎక్కడ స్టోర్ చేస్తాము? బ్యాటరీస్లో స్టోర్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే రియల్ టైంలో స్టోరేజ్ టెక్నాలజీ మన దగ్గర హై కెపాసిటీ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అయితే లేవన్నమాట. సో అందుకే మనం ఎలా స్టోర్ చేస్తాం, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నది కూడా మనకి ప్రాబ్లంలా మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఆ ప్రాజెక్ట్ ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో అందుకని మనకేంటి ప్రాపర్గా కోఆర్డినేషన్ అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ పవర్లో ఉంది, ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉందనుకోండి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పవర్లో ఉంది. ఓకే, సో అపోజిషన్ పార్టీని కదా కదా సో చాలా సార్లు మనకి రూలింగ్ పార్టీ సెంట్రల్లో ఏముందో స్టేట్లో కూడా అదే రూలింగ్ పార్టీ ఉంటే ఆ స్టేట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పొలిటికల్ పార్టీ పవర్లో ఉంది అండ్ స్టేట్లో ఇంకొక పొలిటికల్ పార్టీ పవర్లో ఉంది, ఎస్పెషల్ అది అపోజిషన్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టేట్స్ అనేవి ప్రాపర్గా కోఆపరేషన్ కోఆర్డినేషన్ విత్ సెంటర్ ఉండదు. సో అలా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేకపోయేసరికి ఏమవుతుంది? ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఫెడరల్ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాజిస్టిక్స్. సో మనం ఏమనుకుంటున్నాం? కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలి అంటే మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం అబ్జర్వ్ కూడా చేసుకోవాలన్నమాట. సో అలా అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్ చేయడం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి కావాల్సిన ఫీడ్ స్టాక్ అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ కూడా మనకి ప్రాబ్లంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఈ పాయింట్స్ అన్ని చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? ఆర్మీ చీఫ్ అన్వెయిల్స్ రోడ్ మ్యాప్ విజయ్ ఫర్ ఎ ఫ్యూచర్ రెడీ టెక్ సావీ ఫోర్స్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే విజయ్.
విజయ్ అన్నమాట. ఓకే, దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది? రీసెంట్లీ విజయ్ ఈస్ సీన్ ఇన్ న్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ ఇట్? ఏ ఆర్మీ, బి నేవీ, సి ఎయిర్ ఫోర్స్, డి కోస్ట్ గార్డ్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విజయ్ అని అడుగుతారు. దాని కింద కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ విధంగా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ మీరు ఏం చూడాలి అంటే, మీరు సిడిఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే ఇలాంటి ఆర్మీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఏం వస్తున్నా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ మీరు సిడిఎస్ ఎగ్జామ్ కూడా ఇస్తున్నట్లయితే. సో ఇక్కడ ఏమైంది, రీసెంట్ గా మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కొత్త అతను వచ్చారు. ఇతను 31st మెంబర్. వచ్చి రాగానే ఒక పాలసీ అన్నారు, అదేంటంటే రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ పేరే విజయ్. దేని మీద ఫోకస్ చేస్తుంది ఈ రోడ్ మ్యాప్ అని చూసుకున్నట్లయితే, మన మిలిటరీని మోడర్నైజ్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ మోడర్నైజేషన్ అనేది ఈ యొక్క ఆపరేషన్ విజయ్ ద్వారా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఎందుకు చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే, మన డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ 10 years 1 decade ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. దీన్ని 2023 to 2032 10 years వరకు అన్నట్టు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు వచ్చిన విజయ్ ఇందులో పార్ట్ అనమాట. ఓకే, దీని యొక్క ఎయిమ్ ఏంటి అని చూసినట్లయితే, ఎయిమ్స్ అండ్ ఆపరేటర్స్ మీద ఫర్ షూర్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది కదా. ఎయిమ్స్ ఏంటంటే, మనం టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం ఆర్మీలో. సో ఎక్కువ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏంటంటే, మనకున్న థ్రెట్స్ మనం ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు కదా. ఎలా అంటే, మన కన్వెన్షనల్గా ఉన్న వార్లో కానీ, హైబ్రిడ్ వార్లో కానీ, లేకపోతే స్పేస్ కానీ, సైబర్ కానీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎన్వైర్న్మెంట్లో కానీ, ప్రతి చోట్ల మనం టెక్నాలజీని యూజ్ చేసి మనకున్న ఛాలెంజెస్ని, థ్రెట్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం అవుట్డేటెడ్ టెక్నాలజీని తీసేసి మన యొక్క మిలిటరీకి కొత్త హార్డ్వేర్, అండ్ ఇదేంటంటే మనకి కొత్తగా వస్తున్న థ్రెట్స్ని మనం తట్టుకునేలాగా, మనం ఎదురు తిరిగి ఫైట్ చేసేలాగా ఉండేటట్టు చూసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కోర్ గోల్ ఏంటంటే, విన్నింగ్ అవర్ వార్స్ విత్ ఇండిజినస్ సొల్యూషన్స్. ఓకే, అండ్ మనం ఏం చేస్తున్నాము, ఇండియాలోనే అట్లాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీని చేసుకున్నట్లయితే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ ఫర్ షూర్ తగ్గించవచ్చు అనమాట. ఇవి ఇంపార్టెంట్ ఎయిమ్స్ ఆఫ్ దిస్ విజయ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, విక్రమ్ 1 ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ గేట్స్ అప్ ఫర్ లాంచ్ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీవర్డ్ ఏంటి, విక్రమ్ 1 అనమాట. యాక్చువల్లీ 2026లోనే ప్రిలిమ్స్లో విక్రమ్ 1 మీద క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. యూపీఎస్సీ ఇవ్వాల్సింది 100 క్వశ్చన్సే కాబట్టి మేబీ దే ఇగ్నోర్ దిస్. కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ లాంచ్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ ఆర్ ఇండియా స్పేస్ సెక్టర్. కాబట్టి ఫర్ షూర్ 2027లో విక్రమ్ 1 గురించి క్వశ్చన్ వస్తుంది. కీప్ స్టార్ మార్క్. తర్వాత క్వశ్చన్ వచ్చినాక, అయ్యో మేడం చెప్పింది నేను చదవలేదు, నేను చూసుకోలేదు అని పశ్చాత్తాపడితే ఏం రాదు. ఓకే, నా కీప్ స్టార్ మార్క్. ఓకే, ఇప్పుడు చెప్తూ ఉంటాను స్టార్ మార్క్ పెట్టుకోండి అని చెప్పి. అట్లీస్ట్ ఆ టాపిక్స్ని మీరు హైలైటెడ్తో హైలైట్ చేసుకోవడం కానీ, డబ్బా కొట్టుకోవడం కానీ చేసినట్లయితే, మీరు రివిజన్ చేసేటప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ షూర్ క్వశ్చన్స్ వస్తుంది దాని నుంచి. ఈసారి మన టెస్ట్ సిరీస్ నుంచి 47 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది ఇగ్నోర్ చేశారు. సరేలే అని చెప్పి, సో నేను ఎవిడెన్స్ సహా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ దట్, ప్లీజ్ టు వాచ్. అండ్ నేను ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను కరెంట్ అఫైర్స్ క్లాస్లో, వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా మీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను మీరు ఏం చేస్తారా. ఓకే, సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది, రీసెంట్లీ విక్రమ్ 1 ఈజ్ ఎ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ రావచ్చు. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విక్రమ్ 1 అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అందులో ఐడెంటిఫై కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఒక మిషన్ అనమాట. ఏంటంటే, ఇప్పుడు విక్రమ్ 1 అనేది ఫస్ట్ ఇండియాస్ ఎవర్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ ఇప్పుడు లాంచ్కి సిద్ధం అవుతుంది అనమాట ఇది. అండ్ ఈ లాంచ్కి ఒక పేరు పెట్టారు, అదేంటంటే మిషన్ ఆగమన్ అని. మిషన్ ఆగమన్ ఈస్ రిలేటెడ్ టు వాట్? ఏబిసిడి ఆప్షన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అలా కాకుండా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిషన్ ఆగమన్ అని అడగచ్చు. అందులో 2 to 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. సో ఎన్ని విధాలుగా మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మళ్ళీ మేడం చెప్పలేదు, ఈ ఫార్మాట్లో వచ్చింది అని అడగద్దు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాట్ ఎలా వస్తుంది అనే చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. సో ఫాలో దాట్ గైస్.
for sure you will be clearing your prelims. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి సంబంధించిన స్పేస్ టెక్ స్టార్ట్అప్ అనమాట. అండ్ దాని పేరు వచ్చి స్కైరూట్ ఏరోస్పేస్. స్కైరూట్ ఏరోస్పేస్ ఏం చేసింది, లాంచ్ చేసింది ఒక ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ విక్రమ్-1. అండ్ దానికి ఒక పేరు పెట్టింది, అదేంటంటే మిషన్ ఆగమన్. సో దీని యొక్క మీనింగ్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, దాని మీద క్వశ్చన్ రావచ్చు. సో విక్రమ్-1 అనేది 7 స్టోరీ అంటే 7 అంతస్తులంత పొడవు ఉంటుంది అనమాట ఈ లాంచ్ వెహికల్. అండ్ ఇది ఎందుకు డిజైన్ చేశారు అంటే స్మాల్ సాటిలైట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేయడానికి ఇది అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి విక్రమ్ సారాభాయ్ అనే పేరు అనేది పెట్టారనమాట. బికాస్ అతన్ని పయోనీర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా అంటారనమాట. ఎవరు డెవలప్ చేశారు, కంప్లీట్లీ డిజైన్ అండ్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ స్పేస్ స్టార్ట్అప్. ఇది ఎవరు ఫైండ్ చేశారు, ఇది ఎవరు ఫౌండ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి దీన్ని పెట్టడం జరిగింది అనమాట. ఓకే, స్కైరూట్ కి రీసెంట్ గా యూనికార్న్ స్టేటస్ కూడా వచ్చిందనమాట. దీని యొక్క వాల్యుయేషన్ వచ్చేసి $1.1 బిలియన్ గా కూడా అంచనా అయితే వేశారు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ పేరు ఆగమన్ అని సంస్కృత్ లో దాన్ని ఏమంటారు అంటే అరైవల్, వచ్చేసాము అన్నట్టు ఉంటుంది కదా. ఆగమన్, ఆగమనము. మనం చాలా తెలుగు మూవీస్ లో కూడా అంటే అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు వాడిన దాంట్లో రాజు ఆగమనం అలానే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆగమనం మీన్స్ నథింగ్ బట్ అరైవల్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ మిషన్ ఏం సింబలైజ్ చేస్తుంది అంటే ప్రైవేట్ సెక్టార్ ఆర్బిటాల్ లాంచ్ స్టేజ్ లోకి వచ్చింది, ఎంటర్ అయ్యింది అని చెప్పి దీనికి ఒక సింబాలిక్ గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క టార్గెట్ ఆర్బిట్ ఏంటంటే ఇది పేలోడ్స్ ని తీసుకెళ్లి లో ఎర్త్ ఆర్బిట్ లో పెడుతుంది. అది ఎంత వరకు అంటే 350 kgs వరకు తీసుకెళ్లి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్. సో రీసెంట్ గా ఇండియా అండ్ జపాన్ మధ్యలో యాన్యువల్ సమ్మిట్ అయితే జరిగింది. ఎక్కడ, న్యూఢిల్లీలో. సో ఇలాంటి సమ్మిట్స్ జరిగినప్పుడు ఫర్ షూర్ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది, రీసెంట్లీ ఇండియా జపాన్ సమ్మిట్ 2026 is in news, consider the following statements అని చెప్పి దాని కింద ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడుగుతారు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే మెయిన్స్ లో క్వశ్చన్ అడగచ్చు. ఓకే, వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్, దాంతో పాటు ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని దాని మీద కూడా మీకు క్వశ్చన్ అయితే మెయిన్స్ లో అడగడం జరగచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, సో మనకి ఇలాంటి మీటింగ్స్ అయితే మనం దేని మీద ఫోకస్ చేస్తాం, ఆబ్వియస్లీ ఇంతవరకు ఉన్న రిలేషన్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూస్తాము. దాంతో పాటు ఇండియా అండ్ ఆ కంట్రీకి ఇంకా ఎక్కువ కోఆపరేషన్ ఉండేటట్టు ఏమైనా అగ్రిమెంట్స్ కూడా సైన్ చేస్తూ ఉంటాం కదా. సో అవే ఇక్కడ మీరు చూసుకోవాలి. 4 ఏరియాస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ 4 ఏరియాస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఒక కొత్త అగ్రిమెంట్ అనమాట. అదేంటంటే యూనికార్న్ యాంటెనా అగ్రిమెంట్. ఓకే, యూనికార్న్ యాంటెనా అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఓకే, మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ యూనికార్న్ యాంటెనా అగ్రిమెంట్ ఇస్ సైన్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఏ ఇండియా యుఎస్ఏ, బి ఇండియా జపాన్, సి ఇండియా ఆస్ట్రేలియా, డి ఇండియా ఫ్రాన్స్. అలా కంట్రీస్ ని సెట్ చేసి అడగడం జరగచ్చు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఓ ఇంతే కదా, కానీ ఇదే పాయింట్ మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎగ్జామ్ లో గుర్తుకు రావాలన్నమాట. డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఓకే, యూనికార్న్ యాంటెనా అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇండియా అండ్ జపాన్ మధ్యలో మనం డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తాం. ఇండియా అండ్ జపాన్ కలిసి ఇద్దరు 2 కంట్రీస్ కలిసి డెవలప్మెంట్ అనేది చేస్తారు. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఫస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అండ్ సెకండ్ వచ్చేసి 2+2 మినిస్ట్రియల్ డైలాగ్. ఇది ఏంటంటే 2+2 అంటే ఇద్దరు ఇండియా నుంచి జపాన్ నుంచి ఫారెన్ మినిస్టర్స్, ఇండియా నుంచి జపాన్ నుంచి డిఫెన్స్ మినిస్టర్ కూర్చొని మాట్లాడుతారు అనమాట. ఇది 2+2 డైలాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి అండ్ జపాన్కి మధ్య ఉన్న నేవల్ కోఆపరేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. అది ఎలా అంటే ఎక్సర్సైజ్ ద్వారా. ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే జైమెక్స్. ఓకే, ఇందులో మన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనమాట అండర్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ సప్లై చైన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఉన్న ఎకనామిక్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ని ఇంప్రూవ్ చేస్తాం. ఎస్పెషలీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనుకోండి, క్రిటికల్ మినరల్స్, క్లీన్ ఎనర్జీ, వాటిలో మన ఇంప్రూవింగ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హై టెక్ ట్రేడ్ ఫెసిలిటేషన్. సో ఈజీగా మనం ఇండియాలో చేసిన ప్రొడక్ట్స్ జపాన్లోకి వెళ్ళడం, జపాన్ నుంచి వచ్చేవి ఇండియాకి ఈజీగా రావడం, మనం ఎక్స్పోర్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. దాంతో మన టెక్నాలజీని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం, ట్రేడ్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. లోకల్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మన యొక్క ట్రేడ్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా మనం ఫోకస్ చేస్తాం. సిబిజీ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. సిబిజీ అంటే కాంప్రహెన్సివ్ బయోగ్యాస్ ఫర్ గ్రోత్ ఇనిషియేటివ్ అనమాట. ఇందులో ఏంటంటే ఇండియా యొక్క టార్గెట్ ఏంటి, 1000 బయోగ్యాస్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇక్కడ ఇండియా అండ్ జపాన్ మధ్యలో కోఆపరేషన్ వల్ల మనం దీన్ని అచీవ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిశా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. అందులో గ్రీన్ హైడ్రోజన్ని అలాగే క్లీన్ అమోనియా ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్స్ కూడా మనం చేస్తాం అనమాట. టెక్నాలజీలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం AI స్ట్రాటజిక్ డైలాగ్ని తీసుకొచ్చాం. ఈ డైలాగ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ని మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు హై స్పీడ్ రైల్ పార్ట్నర్షిప్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి అహ్మదాబాద్ టు ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఉంది కదా, అదే కాకుండా ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మరెన్నో హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఇండియా అండ్ జపాన్ కోఆపరేషన్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ హై స్పీడ్ బట్ ఈవెన్ రీజనల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ముంబై మెట్రో, బెంగళూరు మెట్రో, హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, హార్టికల్చర్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈసారస్, అందులో 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ ప్రమోట్స్ ప్రొడక్ట్స్ మేడ్ బై ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెకండ్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ద విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో జస్ట్ టెల్ మీ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విక్రమ్-1 గురించి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి విక్రమ్-1 ఈజ్ ఎ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డెవలప్డ్ బై స్కైరూట్ ఏరోస్పేస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. థర్డ్ వచ్చేసి ద రాకెట్ యూజెస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ స్టేజెస్. ఫోర్త్ వచ్చేసి విక్రమ్-1 ఈజ్ డిజైన్ టు ప్లేస్ స్మాల్ శాటిలైట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్. అందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఒక్కసారి అవన్నీ చూడండి. దట్స్ ఆల్ గైస్. ఇంతటితో ఐఎమ్ స్టాపింగ్ అప్. ఇంకా రేపటి నుంచి అయితే మీకు నార్మల్గా ఏ టైంలో వస్తుందో ఎవ్రీడే అదే టైంలో వస్తుంది. దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈవెన్ కొన్నిసార్లు నేను షార్ట్స్ కూడా చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ టు వాచ్ దట్ షార్ట్స్ ఆల్సో. ఆ షార్ట్స్ నుంచి కూడా చాలా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.